దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఆ పదము లేదా ఆ ముందు రోజు నైటు చాలా ఆనందంతో ఒకటేదో సిరీస్ చూశాను, నాకు ఆనందం కడుపు ఉబ్బిపోతుందని పెట్టినటువంటి ఆ ట్వీట్ ప్రభావం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా తీవ్రంగా పడుతున్నట్లుంది కదా. బీఆర్ఎస్ మీద అది కనపడినటువంటి షాక్ ఇస్తున్నట్లుంది కదా. అంటే నేను ఈరోజు కొద్దిసేపటి క్రితం చూశాను, దుద్దిళ్ల శ్రీధరబాబు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబుతోటి ఎవరైతే అరిగిపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడు, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళ ఆరుగురు ఆయనతో కలిసి మీటింగ్ జరుగుతూ ఉంది. మాకు నిధులు ఇవ్వండి, మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పని. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆరుగురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ అర్పణం అన్నట్టుగా ఉంది. అంటే నాకు అంటే ఆ విజువల్లో వాళ్ళ హావభావాలు అర్థమవుతాయి కదా. చక్కగా నవ్వుకుంటా ఏదో అసలు మనంతా ఒక ఫ్యామిలీ ఉన్నట్లుగా ఆ రకమైనటువంటి భావన అక్కడ కనపడింది. మరి ఆ భావన కనిపించినప్పుడు మరి వాళ్ళు కూడా డోర్స్ అక్కడ ఓపెన్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు కూడా ఆల్రెడీ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకొంచెం చెప్పొచ్చు, కానీ కొంచెం పరిధి మించి చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరితో చర్చలు జరిగినాయి, వీళ్ళందరూ అయిపోయింది, అతి త్వరలోనే వీళ్ళందరూ ఎంటర్ అవ్వబోతున్నారు అనేది కూడా ఉంది. దానిలో భాగంగానే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిని కూడా కలుపుకోవడం ద్వారా కొంచెం రేపు భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే టీం అంటే ఆల్మోస్ట్ అది ఒక రకంగా టీడీపీ టీమే. అరిగిపూడి గాంధీ గారు టీడీపీ ఎమ్మెల్యే, వివేకానంద్ టీడీపీ ఎమ్మెల్యే, మాధవరం కృష్ణారావు టీడీపీ ఎమ్మెల్యే, అట్లాగే లక్ష్మారెడ్డి ఇతను మరి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ అనుకుంటా. మరి ఆల్మోస్ట్ మరి అందరూ ఇది ఒక రకంగా ఈ ప్రభావం అంటే నేను ఇప్పుడు చెప్పింది ఆ రోజు ఆ మాట మాట్లాడింది, ఆ రోజు ఆ ట్వీట్ చేసిన దాని ప్రభావం వీళ్ళ మీద కనపడకుండా కనపడి ఎక్కువగా ఉందని అనుకోవచ్చా? అంటే ఈ ఎంట్రీ అవటానికి, అవుట్ అవటానికి, ఎగ్జిట్ అవటానికి అంటే కేటీఆర్ గారి వ్యవహార శైలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని వస్తే అట్లున్నారు, అందరిని కౌగులించుకుంటున్నారు, అందరితో బాగుంటున్నాడు, అందరితోటి కొంచెం ఆ ఇంటిమెస్సీ ఉంటుంది. మరి అదే కేటీఆర్ గారితో వాళ్ళకి ఆ ఇంటిమెస్సీ ఉండదు. ఒక బాసు, ఒక రాజు, ఆ రాజుగారి దగ్గర వీళ్ళందరూ చిన్న ఏమంటాం వాటిని సామంతులు కూడా కాదు, సామంతులు అయితే చాలా ఎక్కువ, సైనికులు. రాజు పక్కన సైనికులు ఎటు పట్టుకొని ఎటు నుంచుంటారు, ఇట్టిట్టిట్ట అని మునుగుతా అట్ట మునుగుతూ ఉంటారేమో. మరి మొత్తానికి ఆ ఫీల్ అనేది వాళ్ళ మీద పడింది. ఆ ఫీల్లో భాగంగా వాళ్ళు అటు జంపు అవుతున్నారేమో అని అనిపించింది వాళ్ళ హావభావాలు చూస్తే. ఏమంటావు సుధాకర్, ఏమనిపిస్తుంది నీకు? సార్, ఇష్టంగా రాజకీయం చేయడం వేరు, కష్టంగా రాజకీయం చేయడం వేరు. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు చెప్పిన 6 ఎమ్మెల్యేలతో పాటు అప్పుడున్న మంత్రులు కానీ ఎవరైనా కానీ కష్టంగా రాజకీయం చేశారు, ఇష్టంగా చేయలేదు సార్. ఎందుకంటే అక్కడి నుండి బీఆర్ఎస్ అధినేత నుండి లేకుంటే ఆ కోటరి నుంచి ఏ ఆదేశాలు వస్తే ఆదేశాలు పాటించాల్సిందే. వారికి ఇష్టం ఉన్నా కష్టమైనా వారికి ఇష్టం లేకపోయినా వాటిని అనుసరించాల్సిందే, వాటిని చేయాల్సిందే. ఫలానా ఆయనను విమర్శించి రావాలి, ఫలానా ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు చేయాలంటే మీడియా సమావేశం పెట్టి చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలా లేదు. పని వికేంద్రీకరణ జరుగుతుంది, వర్క్ డివైడ్ జరుగుతుంది. ఎవరు చేయాల్సిన పని వారు చేస్తున్నారు. మంత్రులు మంత్రుల పని చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పని చేస్తున్నారు, ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పని. ఎవరి పనిని వారు చేస్తున్నారు. ఎవరి శాఖలో వారికి నచ్చిన విధంగా వారు పని చేయించుకుంటూ పోతున్నారు అధికారులను కూడా. కానీ గత ప్రభుత్వంలో తానే రాజు తానే మంత్రి. ఉదాహరణకు చెప్తున్నాం సార్, విద్యాశాఖ పైన ఇప్పుడు ప్రజాభవన్, అప్పుడు ప్రగతి భవన్, ఈ ప్రగతి భవన్లో రివ్యూ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎంట్రీ లేదు ఇందులో. ఆమె ఆ కాన్వాయ్ ప్రగతి భవన్ ఎంట్రీకి వచ్చి అప్పుడు పోలీసులు, మేడం మీకు లోపలికి ఎంట్రీ లేదంటే, నా శాఖ మీద రివ్యూ జరుగుతుందంటే, లేదు మేడం సీఎం గారి నుంచి ఆదేశాలు లేవు మాకు, మిమ్మల్ని పంపమంటే విద్యాశాఖ రివ్యూకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె కూర్చోకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. మరీ దారుణం ఏంటంటే హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కానిస్టేబుల్ ఆపిన పరిస్థితి. ఇదే ప్రగతి భవన్ ముందు ఆయన కూడా నిరుత్సాహంగా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అప్పట్లో మంత్రులు ఉత్సాహ విగ్రహాలు, ఎమ్మెల్యేలు ఉత్సాహ విగ్రహాలు. కేసీఆర్ ఒక పిలుపిస్తే ఆ పిలుపును ఆచరించాల్సిందే, పిలుపును పాటించాల్సిందే. కానీ ఇప్పటి ప్రభుత్వంలో అలా లేదు. ఇప్పటి పని వికేంద్రీకరణ, వర్క్ డివైడ్ జరుగుతుంది. ఆ డివైడ్ ప్రకారం నడుచుకుంటూ పోతున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఫ్రీగా పనిచేసుకోబోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన 6 ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు కూడా నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్నాహక సమావేశం పెట్టారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన మీటింగ్లో మనం ఎలా ముందుకు పోవాలి, ఏం మాట్లాడాలని సన్నాహక సమావేశం పెడితే ఈ 6 ఎమ్మెల్యేలు హైదరాబాద్లో నుండి దానికి డుమ్మా కొట్టారు. 8 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. అంటే వారి ఉద్దేశం ఏంది, వారి అభిప్రాయం ఏంది, వారు ఏం చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. కేసీఆర్కి ఇష్టమైన సంఖ్య 6, లక్కీ నెంబర్. ఆ లక్కీ నెంబర్కి అనుగుణంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ 6 ఎమ్మెల్యేలు చేరుతున్నారు. ఇవాళ అంటే ఇప్పటివరకు 6 ఎమ్మెల్యేలు చేరారు, 6 ఎమ్మెల్సీలు చేరుతున్నారు. ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు అవుతున్నట్టున్నారు. ఇందా చెప్పిన 6 ఎమ్మెల్యేలు వాళ్ళు రెడీగా ఉన్నారు. 6 అయిపోయింది, ఇంకో 6 అంటే అన్ని సూపర్ 6లే. సరే సుధాకర్, మరి చూద్దాం లోపల ఏముండదులే, కాస్త మొత్తం అన్ని చర్చలు జరిగితే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిద్ది, ఏపీ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిద్ది. లేకపోతే ఇద్దరిది కలిపి ఆ ఫోటోలు అయ్యే. అదిగో చూడు, వాళ్ళు చూడు ఎంత నవ్వుతూ ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుతూ ఉన్నారు.